గోనెగండ్ల తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకున్న రైతు బలిజ రాఘవేంద్ర. ఇనాం భూమి తొలగించి పట్టా భూమిలోకి మార్చాలి. 6 మాసాలు నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన పని కావడంలేదని రైతు బలిజ రాఘవేంద్ర. మండల కేంద్రమైన గోనెగండ్లలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు బలిజ రాఘవేంద్ర పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోనే ప్రయత్నం చేశాడు. గోనెగండ్ల మండల పరిధిలోని వేముగోడు గ్రామానికి చెందిన బలిజ రాఘవేంద్రకు 2 ఎకరాలు 55 సెంట్లు భూమి కలదు. అయితే భూ సర్వే చేసినప్పుడు నా భూమి ఇనాం భూమి అన్ లైన్లో చూపుతుంది. అయితే నేను అన్ లైన్లో ఇనాం భూమి తొలగించి పట్టా భూమి మార్చాలని గోనెగండ్ల రెవెన్యూ కార్యాలయం, ఆదోని రెవెన్యూ కార్యాలయం మరియు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లు చుట్టూ 6 మాసాలు నుంచి తిరిగిన ఎవరు పట్టించుకోవడం లేదని రైతు చేసేది ఏమీ లేక సోమవారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోనే ప్రయత్నం చేశాడు. అక్కడ రైతులు గమనించి వెంటనే నీళ్లు పోశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే బలిజ రాఘవేంద్రకు అదుపులోకి తీసుకొని సముదాయించారు. రైతు బలిజ రాఘవేంద్ర, నాకు భూమి 2 ఎకరాలు 55 సెంట్లు భూమి కలదు. ఈ భూమి అన్ లైన్లో ఇనాం భూమి చూపుతుంది. ఇనాం భూమి తొలగించి పట్టా భూమి కింద మార్చాలని కోరారు. దాదాపు 6 మాసాలు నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న నా పని కాలేదు అని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక పక్క నా కూతురుకి వివాహం చేయాలి, మరోపక్క కుమారుడు కాలేజీ ఫీజు కట్టాలి, మరో పక్క నా చిన్న కూతురుకు ఆపరేషన్ చేయాలని డాక్టర్ సూచించారు. ఇంకా చేసేది లేక సోమవారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోనే ప్రయత్నం చేశాను తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఇనాం భూమి తొలగించి పట్టా భూమి అన్ లైన్లో ఎక్కించగలరని కోరుతున్నాను. 300 ప్యాకెట్లు వానలు దర్చిపేడిచినాయి. పోతే పోలే అని వదిలిపెట్టేసి నా భూమి నాకు నా భూమి పోతే చాలే, నాకు వస్తే చాలే అనుకొని నేను మళ్ళీ వచ్చి ఇక్కడ సంతకం చేసి ఆదోని ఆర్డీఓ మేడం ఎదురుగా ఫోటో దింపుకొని నన్ను నీ భూమి తొలగిస్తామని చెప్పి నాకు మాట ఇచ్చినారు. 1 వారంకి అవుతుంది అన్నారు. కాలే. 2వ వారము ఫైళ్ళు నీ భూములు ఫైళ్ళల్లో మీ తాతల భూములు ఫైళ్ళల్లో తీసుకురామన్నారు. ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క షేర్ని తీసుకుంటే ఒక్కొక్క కేజీ అయినవి, జిరాక్స్లు 1 కేజీ జిరాక్స్లు అయినాయి. తీసుకుపోయి ఆదోని ఆర్డీఓ మేడంకి ఎంఆర్ఎం తోలుకొని పోయి సైకిల్ మోటార్ మీద తీసుకుపోయి బైక్ తీసుకుపోయి ఆదోన్లో ఆర్డీఓ మేడం దగ్గర పోయి ఇచ్చినాను. అయితే 1 వారం కన్నారు. కాలే. మళ్ళీ నెక్స్ట్ వచ్చి సంతకం పెట్టాలి ఆదోన్లో అన్నారు. తలారిని కిచ్చుకపోయినా తలారి నీతో చెల్లదన్నాడు. మళ్ళీ అదే కొనేరు మండలంకి వచ్చి ఎంఆర్ఓ కలిసిన మళ్ళీ 1 వారానికి అవుతుందిలే, 1 వారం ఉంటే అవుతుంది అన్నది. 1 వారంకి మళ్ళీ తిరిగి వచ్చిన. మళ్ళీ వస్తే కూడా ఏం మేడం అంటే నాది చేతలు ఏం లేదు, కలెక్టర్ చెప్పుకోపోన్నది. కలెక్టర్ మేడం వద్దకు డైరెక్ట్ పోయి పోయిస్తే నువ్వు నీ పొలంని తీసుకొచ్చి ఆన్లైన్ చేసుకొచ్చి నాకు జిరాక్స్ అన్నది. ఆన్లైన్ చేసిన పేపర్, ఈ ఫస్ట్ పేపర్ తీసుకుపోయి ఆన్లైన్ చేసి ఇచ్చిన. నెల అయింది, నెలకి నీ భూమి తీసేస్తా అన్నది. నెల అయిపోయింది. నెల దాటినాక మళ్ళీ వారానికి పోయినా మళ్ళీ జిరాక్స్ చేయించిన డబ్బులు పెట్టి ఆన్లైన్ ఎక్కిచ్చిన. వారం అయిపోయింది, 2వ వారం వస్తుంది, నా భూమి ఇంతవరకు కాలే. నా భూమి కానందుకు నేను భూమి పెట్టుకొని నా బిడ్డకు ఆపరేషన్ చేయించలేక, నా బిడ్డకు చదువుకి డబ్బులు పెట్టలేక, నా కొడుకుకి చదువుకి కట్టలేక నేను బతికి ఏమి సాధించినా అని నాకు సావే రేవని ఆ ఎంఆర్ఓ మేడం వద్ద పెట్రోల్ పోసుకొని ఎంఆర్ఓ ఆఫీసులోనే తగలబెట్టుకోవాలని, నా శరీరం ప్రకృతి పోయిన నాశనమైన చింత లేదని ఇక్కడ వచ్చి పెట్రోల్ పోసుకొని అంటించుకున్నా. పక్క తోటి రైతులు అన్యాయం అయిపోతున్నాడు, పిల్లగాడు అన్యాయం అయిపోతాడు, రైతు నష్టమవుతాడని బకెట్లతో నీళ్లు పోసి ఆర్పేసినారు. అమ్మ నా భూమి ఏమైందన్నా అవుతుంది, పైకి పంపించిన ఇంతవరకు కాలే. మళ్ళీ కలెక్టర్ని కలిసామన్నది ఎంఆర్ఓ మేడం. రేపు వారం కలెక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. అంత లోపల ఊపిరి ఆడకపోతుంది ఉంటుంది. డిమాండ్ ఏమి? ఎందుకు నా డిమాండ్, నా భూమి ఇది గవర్నమెంట్ ఇనాం పోతే నా భూమిని 2 ఎకరాలు అమ్ముకొని ఒక బిడ్డను చదివించుకోవాలా, కొడుకుకి పెళ్లి చేయాలా, ఒక బిడ్డకు ఆపరేషన్ చేపియాలా. ఇదే నా బాధ. ఎన్ని నెలల నుంచి తిరుగుతున్నావు? 6 నెలలు అయింది సార్ తిరగబట్టి. 6 నెలల నుండి తిరుగుతున్నా. 3 నెలల కిందట ఉల్లిగడ్డలు ఉంటే కూడా వర్షం వస్తుందంటే కూడా ఇడిచిపెట్టి వచ్చిన. ఆదోని ఆర్డీఓ మేడం వచ్చిందంటే వర్షంలో ఇడిచిపెట్టి వచ్చిన. 300 ప్యాకెట్లు మంట కలిసిపోయినాయి, వానకు తడిచిపోయినాయి. పోతే వేళ ఉల్లిగడ్డలు పోతే నా భూమి ఆన్లైన్ అన్న ఎక్కుతుందని వచ్చిన. కలెక్టర్ మేడం పట్టాలి అని నెట్ట మార్చినామని కూడా అడిగింది. ఇంతవరకు కాలే. నాకు రైతులు ఎంతమంది పిల్లలు? నీకు 2 ఆడపిల్లలు, 1 కొడుకు సార్.
కొడుకు ఫీజు కట్టకుంటే విజయవాడ నుండి ఫీజు కట్టకుంటే 2 లక్షలు ఫీజు కట్టకుంటే ఇంటికాడ వచ్చి బర్రెలు కాసుకుంటున్నాడు. ఫీజు కట్టనందుకు ఇంటర్ సార్. ఇప్పుడు ఇంజనీరింగ్ బిడ్డ ఇంజనీరింగ్ ఫీజు కట్టాలా. మీ పేరేనా? రాఘవేంద్ర సార్. ఎవరు? ఏం కూడా సార్.